కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత 3 కార్యక్రమాల్లో 3 ఎపిసోడ్స్లో రెండవ రాకడను గురించిన అమూల్యమైన సత్యాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఈ మర్మాలు అనేకమైనవి ఉన్నవి కనుక ఈ దినాన్ని కూడా 4వ ఎపిసోడ్లో కూడా రెండవ రాకడను గురించిన మరికొన్ని వివరాలు నేర్చుకుందాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాల్లో కూడా రెండవ రాకడను గురించిన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఈ దినాన్న రెండవ రాకడ గొర్రెపిల్ల వివాహ విందు, ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథం నుంచి రెండవ రాకడ సంబంధించిన అనేకమైన మర్మాలు తెలుసుకునే కృప మాకు దయచేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇవి అర్థం చేసుకోవటానికి మీరే పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ విషయాలు మేము అర్థం చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి మీరు రెండోసారి త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గొర్రెపిల్ల వివాహ విందు. ఎవరి గొర్రెపిల్ల? మనందరికీ తెలుసు, గొర్రెపిల్ల యేసు ప్రభువుకు సాదృశ్యం. రెండవ రాకడ దినాన్న మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్న రీతిగా ఆయన నమ్ముకొని విశ్వాసంగా జీవించి ఆయన వాక్యపు వెలుగులో ఆజ్ఞల వెలుగులో జీవించిన వారు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ చనిపోయి మట్టి అయిపోయినప్పటికీ మహిమ శరీరాలతో లేస్తారు. బ్రతుకున్న మనము విశ్వాసంగా జీవించినట్లయితే మనం కూడా కనురెప్పపాట్లో మనకు మహిమ శరీరం వస్తుందని మనం నేర్చుకున్నాం. దేవదూతలు మనల్ని అందరినీ కూడా ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా దేవదూతలు మనల్ని ప్రోగు చేసి మధ్యాకాశంలో తీసుకువెళ్తారు. మధ్యాకాశంలో యేసు ప్రభువును కలుసుకున్న తర్వాత ఆ నూతన యెరూషలేము, దాన్ని పరలోకపు పట్టణం అంటున్నాం, అక్కడికి ప్రభు వారు తీసుకెళ్తారు. వెళ్ళగానే జరిగే మొదటి కార్యక్రమం పరలోకంలో రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా ప్రభు జీవ కిరీటాన్ని బహుకరిస్తారు. తర్వాత జరిగే సంఘటన, వీటిని ఈ దినాన్ని మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం నుంచి నేర్చుకోబోతున్నాం. గొర్రెపిల్ల వివాహ విందు ఎక్కడ జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. కారణం, బైబిల్లో లేని బోధలు అనేకమైనవి ఈ గొర్రెపిల్ల వివాహ విందుని గురించి ఒక కారు చిచ్చులాగా, ఇంగ్లీష్లో వైల్డ్ ఫైర్ అంటాం, అలాగా లోకమంతా కూడా ప్రాకిపోతున్నాయి, లోకమంతా కూడా విస్తరించిపోయాయి. బైబిల్లో లేని బోధ గొర్రెపిల్ల వివాహ విందుని గురించి, ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా రెండవ రాకడ దినాన్న ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు అనగా ఆయన సిలువేసిన వారు కూడా భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకొని విలపిస్తారని చెప్పబడ్డది. ఎంతో భారంతో దుఃఖిస్తారనమాట, విలపిస్తారు. భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు, అంటే ఎంతో భారంతో విలపిస్తారు. ఇది మెజారిటీ అంటున్నాం మనం ఇంగ్లీష్లో, అనగా ఎక్కువ మంది ప్రపంచంలో ఆనాటి ప్రజలు ఎక్కువ మంది ఈ విధంగా రొమ్ము కొట్టుకొని అంటే విలపించి దుఃఖిస్తారనమాట రెండవ రాకడ దినాన. కారణం, వారు నశించిపోయారు కనుక, వారు విడవబడ్డారు కనుక. అయితే మరొక గుంపు, మరొక వర్గం, అంటే 2 గ్రూపులు అనమాట. మరొక వర్గం, ఆ గుంపు వారు ఏమంటున్నారు? యెషయా 25వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ఈయన గురించే, ఈ దేవుని గురించే మనం వేచి ఉన్నాం, ఆయన రక్షిస్తారని, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చారు, ఆయన రక్షణలో మనం ఆనందిద్దాం అనగా రెండవ రాకడ దినాన్ని ఎంతో సంతోషంతో వారు ఆయన్ని ఎదుర్కొంటారు. ఒక గుంపు వారు అనగా 2 వర్గాలుగా ఈ లోకం విడిపోతుంది. ఒకటి విశ్వాసులు, రెండవ వారు విశ్వాసులు కానివారు, ఆయనకు లోబడిన వారు, రెండవది ఆయన లోబడని వారు. మనందరికీ తెలిసిన రీతిగా అనేక సార్లు మన జీవితాల్లో కూడా
మనం చేసిన కొన్ని నిర్ణయాలు నిమిత్తం ఎంతో చింతిస్తూ ఉంటాం. ముఖ్యంగా వివాహ విషయంలో, లేకపోయినట్లయితే ఆ ఇల్లు కొనుక్కోవటంలో, ఆ స్థలం కొనుక్కోవటంలో, ఆ ఉద్యోగం విషయంలో అనేక సార్లు జీవితకాలం అంతా కూడా కుమిలి కుమిలి ఎంతోమంది దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఈ సంబంధం చేసుకోకుండా ఉంటే బాగుండు, ఈ స్థలం కొనుక్కోకుండా ఉంటే బాగుండు అన్నట్లుగా. ప్రియ సోదరి సోదరులారా, మనము చేసుకున్న నిర్ణయాలను బట్టి మనకి ఆ నిత్య జీవము, ఆ గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనే ధన్యత కలుగుతుంది. మనము తప్పుడు నిర్ణయాలు చేసుకున్నట్లయితే, మనం సరైన నిర్ణయం చేసుకోకపోయినట్లయితే ప్రభు కొరకు, రక్షణ కొరకు మనము ఎంత చింతించినా, ఎంత దుఃఖించినప్పటికీ ఉపయోగం లేదు. నోవాహు గారి కాలంలో ఆయన ఓడ కడుతూనే ప్రతి దినం కూడా బోధించారు, హెచ్చరిక చేశారు, ఈ విధంగా జలప్రళయం వస్తుందని. వారు నమ్మలేదు, హేళన చేశారు, ఆయన చూచి నవ్వారు, ఆయన పిచ్చోడని ముద్ర వేసేశారు ఆ దినాల్లో. ఈ విషయాలు మనం ఆదికాండం 6-7 అధ్యాయంలో చదువుతున్నాం. అయితే ప్రజలందరూ కూడా, ఆనాటి ప్రజలు నమ్మని వారు. ఎవరు నమ్మారు? నోవాహు గారు, ఆయన కుటుంబం మాత్రమే. తక్కిన వారు ఒక్కరు కూడా వాడలోకి రాలేదు. ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో, ఆ నీటి ప్రవాహం క్షణక్షణం పెరిగిపోతుందో, అప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు వచ్చారు. ఓడ తలుపును కొట్టారు. కానీ అది చాలా ఆలస్యం అయిపోయింది. టూ లేట్ అంటున్నాం ఇంగ్లీష్లో. కారణం వారు నిర్ణయం చేసుకోలేదు, తప్పుడు నిర్ణయం. వారు నిర్ణయం చేసుకోలేదు, వాళ్ళలోకి రాలేదు కనుక వారు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నారు. క్షణం క్షణం కూడా ఆ నీరు పెరిగిపోతూ ఉంది. దాన్ని తట్టుకోలేక ఇక్కడ ఉంటే మనం చనిపోతామని వారికి అందుబాటులో దగ్గరలో ఉన్న ఆ కొండలు, గుట్టలు, చెట్ల మీదకు ఎక్కేసి ఎంతో దుఃఖంతో సహాయం కొరకు ఎంతో వారు ప్రాధేయపడ్డారు. కానీ వారికి అవకాశం కలగలేదు. కారణం, వారు మంచి నిర్ణయం చేసుకోలేదు. వారందరికీ కూడా వర్తమానం అందిందా? నోవాహు గారి కాలంలో తప్పకుండా అందింది. 120 సంవత్సరాలు ప్రభు ఆయన కృపచేత ఈ వర్తమానం చెప్పించారు నోవాహు చేత. వారు పట్టించుకోలేదు దాన్ని. వారి కళ్ళ ముందే ఆకాశ పక్షులని కూడా 2 మగ ఆడ, అలాగే అడవి జంతువులు కూడా వచ్చాయి ఆ యొక్క ఓడ దగ్గరికి. దానిని చూచి కూడా వారు చెల్లించలేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇక ఎవరిని వారు నిందించడానికి అవకాశం లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా యేసు ప్రభుని గురించిన వార్త, ఆయన మరణించారు, మరలా 3వ దినం తిరిగి లేచారు, ఆయన త్వరగా వస్తున్నారు ఈ లోకానికి అనే యొక్క సువార్త ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి కూడా అందుతుంది. ఎవరు కూడా నాకు ఈ వర్తమానం అందలేదని చెప్పే ధైర్యం ఈ కడవరకాల చివరి దినాల్లో ఎవరికి లేదు. కారణం, మనకున్న అధునాతనమైన ఈ సాంకేతిక విప్లవం వలన రేడియోలు, టీవీలు, ఈ మొబైళ్ళు, ల్యాప్టాప్లు, వీటన్నిటి ద్వారా ఈ యొక్క సువార్త కూడా, తక్కిన విషయాలు, లోక విషయాలు, సాతాను విషయాలు కూడా ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి ప్రజల మధ్యకి. దాంతోపాటు సువార్త కూడా అందరికీ అందుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే, పరలోకం నుంచి ఒక బలమైన దేవదూత దిగి వచ్చారు. ఆయన యొక్క మహిమతో, అనగా దేవదూత యొక్క మహిమతో ఈ భూమంతా కూడా వెలుగుతో నింపబడ్డదని చెప్పబడ్డది. వెలుగు దేనికి సాదృశ్యం? సత్యానికి, సువార్తకు సాదృశ్యం. యేసు ప్రభు చెప్పారు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో. కనుక యేసు ప్రభుని గురించిన వార్త వెలుగుతో పోల్చారు, పాపాన్ని చీకటితో పోల్చారు. కనుక భూమి అంతా కూడా వెలుగుతో నిండిపోయిందంటే, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి నగరం కూడా యేసు ప్రభుని గురించిన వార్త. ఆయన మరణించారు, తిరిగి లేచారు, మళ్ళీ రెండోసారి వస్తున్నారు. బైబిల్ గ్రంథం గురించి, 10 ఆజ్ఞల గురించి, ఈ యొక్క విషయాలన్నీ కూడా కడవరకాల చివరి దినాల్లో అందరికీ కూడా ఈ వర్తమానం అందుతుంది. కనుక ఎవరు కూడా, మా గ్రామంలో ఎవరు చెప్పలేదు ఈ విషయాలు, యేసు ప్రభు గురించి, రెండవ రాకడ గురించి, ఆయన ఆజ్ఞల గురించి మాకు ఎవరు చెప్పలేదు అని సాకు చెప్పేవారు ఉండరు. కారణం, అందరికీ వినబడ్డది. మనము ప్రభువుని నమ్ముకొని నిత్యజీవం కొరకు నిర్ణయం చేసుకున్నట్లయితే మనము పరలోకానికి తీసుకువెళ్ళబడతాం. ఆ యొక్క పరలోకంలో మనము కలకాలం కూడా ఆ యొక్క ప్రభువుతోనే ఉంటాం. పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెపిల్ల వివాహ విందులో మనం పాల్గొనే ధన్యత కలుగుతుంది. పరలోకం వెళ్ళటమే కాదు, గొర్రెపిల్ల వివాహ విందులో ఏదో పాల్గొని కాసేపు వచ్చేయటానికి కాదు. మన యొక్క పాత్ర ఏమిటి? దానిలో
గొర్రెపిల్ల అనగా యేసు ప్రభు వారు ఆయన పెండ్లి కుమారుడు, మనము అనగా విశ్వాసులము పెండ్లి కుమార్తె. అనగా ఎంత గొప్ప ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు చూడండి. ఏదో మనల్ని ఆహ్వానించి కాసేపు ఏదో భోజనం పెట్టి పంపేయటానికి కాదు, కలకాలం కూడా ఆయనతో ఉండటానికి, ఆయన సేవకులుగా కాదు, ఆయన భార్యగా. అంటే సర్వ హక్కులు కూడా ప్రభు మనకిస్తున్నారు. దేనివలన? ప్రభువుని నమ్ముకున్నాం కనుక. ముఖ్యంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు ధ్యానించినట్లయితే ఇవి గొర్రెపిల్ల వివాహ విందు గురించి చెప్పబడ్డవి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి చివరి వరకున్న వాక్య భాగం ఈ భూమి మీద ఉన్న ఆ యొక్క దుష్టులు, దేవుని నమ్మని వారికి ఏ స్థితి వస్తుంది, వారికి ఏ గతి పడుతుంది అనే విషయాలు చెప్పబడ్డవి. ప్రభువు నమ్ముకున్న వారు పరలోకం తీసుకువెళ్ళబడి ఆ గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొని ఆ గొర్రెపిల్ల భార్యగా అంత మన్నన, సన్మానం, అంత గౌరవం పొందుతారు. దేవుని నమ్మని వారు ఈ యొక్క భూమి మీద విడవబడి వారు ఆయన మహిమ చూడలేక రెండో రాకడ సమయాన్న వారందరూ కూడా చనిపోతే వారిని కనీసం గౌరవప్రదంగా సమాధి చేయటానికి కూడా ఎవరు ఉండరు. వారిని ఆకాశ పక్షులు వారి యొక్క కళ్ళేబరాలు తింటావని గత కార్యక్రమంలో కూడా నేర్చుకున్నాం. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఆఖరి 2 వచనాల్లో చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎంత ఆధిక్యత ప్రభు ఇవ్వబోతున్నారు చూడండి ఆయన నమ్ముకున్న వారికి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుంచి గొర్రెపిల్ల వివాహ విందు ఆసన్నమైనది. గొర్రెపిల్ల వివాహ విందు వచ్చేసింది. ఎక్కడి వివాహమైనా సరే ఖచ్చితంగా ఆ వివాహంలో విందు ఉంటుంది. ఆ యొక్క విందు చక్కగా ఉన్నట్లయితే ఆ వివాహం చక్కగా జరిగింది, బాగా జరిగింది అంటారు. ఆ యొక్క విందులో కాస్త లోపాలు ఉన్నట్లయితే, విందు సరిగా లేకపోయినట్లయితే వివాహం సరిగా జరగలేదని ప్రజలు చెప్పుకుంటారు. కనుక ఈ గొర్రెపిల్ల వివాహ విందులో కూడా అక్కడ ఆ విందు వారందరికి కూడా వడ్డిస్తారు. ఏం వడ్డిస్తారు? ఈ లోకంలో అయితే రకరకాల పదార్థాలు వండి మనకు వడ్డిస్తున్నారు. అయితే పరలోకంలో ఇక ఏ పక్షిని కానీ, జంతువుని కానీ, చేపను కానీ చంపటం ఉన్నదు. అయితే పరలోకంలో ఇక మాంసాహారం అనే ప్రశ్న లేనే లేదు. అందరూ కూడా కలకాలం శాకాహారమే తినాలా. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మీకు ఎలా తెలుసు అనే ప్రశ్న వస్తుంది. దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు, పాపము ఈ లోకంలో ప్రవేశించక ముందు దేవుడు ఏమిచ్చారు వారికి ఆహారంగా? ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. వారికి తినటానికి పండ్లు, రకరకాల ధాన్యాలు, వీటిని గింజలు అంటున్నాం మనం, దేవుడిచ్చారు. కనుక పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనకి ఆ పండ్లు, రకరకాల ధాన్యాలు, వాటినే తింటారు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా ప్రధానంగా వారు తినేది ఈ యొక్క ధాన్యాలను తింటున్నారు, ఈ గింజలను తింటున్నారు. వారికి నచ్చిన రీతిలో ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా వారు వండుకొని తింటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, తర్వాత వారికి ఆ ప్రాంతంలో దొరికిన ఆ యొక్క రకరకాల ఫలాలను తింటున్నారు. అయితే మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు శిష్యుల యొక్క పాదాలు కడిగారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో. అప్పుడు యేసుప్రభు వారు రొట్టెని విరిచి వారికి శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరానికి సాదృశ్యం, మీ కొరకు విరగొట్టబడిన నా శరీరం, దీన్ని భుజించండి. అలాగే వారికి ద్రాక్షారసం ఇచ్చి, ఇది మీ కొరకు చిందించబడిన, అనేక మంది కొరకు చిందించబడిన నూతన నిబంధన రక్తం, నా రక్తానికి సాదృశ్యం, దీనిని తరచుగా మీరు చేయండి అని ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వరకు. అయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని గుర్తించాలా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం గమనించినట్లయితే ప్రభువారు శిష్యులతో ఏం చెప్పారంటే, నేను ఇక ఎప్పుడు కూడా ఈ యొక్క ద్రాక్ష పండ్ల రసాన్ని నేను సేవించను, దాన్ని త్రాగను. ఎప్పుడు వరకు? మరలా నా తండ్రి రాజ్యంలో మిమ్మల్ని కలుసుకునే వరకు కూడా నేను త్రాగను. నా తండ్రి రాజ్యంలో మిమ్మల్ని కలుసుకున్నప్పుడు అప్పుడు మరలా దీన్ని క్రొత్తగా నేను త్రాగుతాను. ఎప్పుడు కలుసుకుంటామో ఆయన తండ్రి రాజ్యంలో? రెండవ రాకడదేనా మనల్ని పరలోకం తీసుకెళ్తారు. పరలోకంలో మనం అందరం కూడా చేరిన తర్వాత మొట్టమొదటిగా జరిగే కార్యక్రమం, ప్రతి రక్షించబడిన వ్యక్తికి ఆయన జీవ కిరీటాన్ని బహుకరిస్తారు. తర్వాత జరిగే కార్యక్రమం ఏమిటంటే, ఖచ్చితంగా ఈ యొక్క ప్రభు సంస్కారం అంటున్నాం దీన్ని, లేకపోతే ప్రభురాత్రి భోజనం అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఇంగ్లీష్లో కమ్యూనియన్ సర్వీస్ అంటున్నాం, లేకపోతే లార్డ్ సప్పర్ అంటున్నాం. దానిలో మనం అందరం కూడా పాల్గొనబోతున్నాం. అయితే చాలా విచారం ఏంటంటే, సాతాను దీనిలో కూడా మోసం చేసేస్తున్నాడు మనల్ని.
అయితే అది జరిగినప్పుడల్లా కూడా సాతాను ఈ యొక్క మోసాన్ని సంఘంలో ప్రవేశపెట్టేశాడు. అనేక సంఘాల్లో ఏమంటున్నారు? బల్లారాధన అంటున్నారు. మనం యేసు ప్రభు చేసిన ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్న ఆ రొట్టె ద్రాక్షారసాన్ని బల్లారాధన అంటున్నారు. అనగా అంత త్యాగం చేసిన యేసు ప్రభు పేరును కూడా తీసేశారు. చాలా సంఘాల్లో బల్లకి ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. ఆయన యొక్క శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టె ముక్కలు, ఆయన రక్తానికి గుర్తుగా ఉన్న సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క ద్రాక్ష రసాన్ని పెట్టిన ఆ బల్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ప్రభు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభు పేరే మాట్లాడట్లేదు, అక్కడ ప్రభు పేరే చెప్పట్లేదు, బల్లారాధన అంటున్నారు. అది సరికాదు. ఇది సాతాను ప్రవేశపెట్టిన మోసపూరితమైన బోధ సంఘాల్లో. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మన కొరకు త్యాగం చేశారు. ఆ శిలువ త్యాగం బట్టే మనమందరం కూడా ఆ పరలోకంలో అడుగుపెట్టే యోగ్యత కలుగుతుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క గొర్రెపిల్ల వివాహ విందు ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది, ఈ విషయంలో కూడా సాతాను ఎంతో కుయుక్తితో మోసపూరితమైన మోసం చేసే బోధ సంఘాల్లో ప్రవేశపెట్టేశాడు. బైబిల్లో లేని ఈ బోధ సాతాను ప్రవేశపెట్టేశాడు. దాదాపుగా 99% పైగానే వాక్యం బోధించేవారు, ప్రవచనాలు బోధించేవారు ఏమంటున్నారు? ఈ గొర్రెపిల్ల వివాహ విందు మధ్యాకాశంలో జరుగుతుంది అంటున్నారు. ఈ యొక్క గొర్రెపిల్ల వివాహ విందు 7 సంవత్సరాలు జరుగుతుంది అంటున్నారు మధ్యాకాశంలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఎవరైనా సరే, అయ్యా మీరు 7 సంవత్సరాల వివాహ విందు అంటున్నారు, అది మధ్యాకాశంలో ఉంది అంటున్నారు, అది బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, దయచేసి చూపించండి అంటే ఆ యొక్క బోధ చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా వాక్యంలోంచి చూపించకుండా వారు ఏమంటున్నారు? ఫలానా గ్రంథంలో ఉంది, ఫలానా భక్తుడు రాశాడు, ఆయన ఎంతో పెద్ద సేవకుడు, పెద్ద పరిచర్య ఉంది, టీవీ పరిచర్య ఉంది, ఆయన చెప్పారు, ఫలానా యూట్యూబ్లో ఉంది, ఇలాంటి సాకులు చెప్తున్నారు. కానీ వాక్యంలో ఎక్కడా కూడా మనకు చూపించట్లేదు. ఏ విషయం? 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ విందు మధ్యాకాశంలో జరుగుతుందనే విషయం బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. ఇది కొంతమంది వారి సొంత ఊహతో వారికి నచ్చినట్లుగా చెప్పి దానిని మన మీద రుద్దేశారు. అది కారు చిచ్చులాగా, వైల్డ్ ఫైర్ లాగా లోకమంతా కూడా ప్రాకిపోయింది. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే బైబిల్లో ఏదైనా ఒక విషయం బైబిల్లో ఉన్నట్లయితే దానిని నమ్ముదాం, బైబిల్లో లేకపోయినట్లయితే వారు ఎంత గొప్పవారైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత మంచి ప్రసంగికులైనా సరే వాటిని నమ్మవద్దు. కాను సాతాను ఈ రీతిగా మనల్ని మోసం చేసి బైబిల్లో లేని విషయాలు సంఘాల్లో ప్రవేశపెడుతున్నాడు. కనుక మనము ఈ విషయాన్ని గుర్తించాలా. ప్రకటన గ్రంథం 19:1 గమనించినట్లయితే యోహాన్ గారికి దర్శనంలో పరలోకము నుంచి వినబడ్డది. అనేక మంది జనుల యొక్క స్వరం, అనగా గొప్ప స్వరం. ఏమని చెప్తున్నారు వారు? గ్రీక్ భాషలో, ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే హల్లెలూయా అని రాయబడ్డది. దీని మన భాషలో ప్రభువుని స్తుతించుట, ప్రభువుని స్తుతించుడు అని చెప్పబడ్డది. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, అయితే ఎక్కడి నుంచి వినబడ్డది యోహాన్ గారికి? పరలోకము నుంచి, మధ్యాకాశము నుంచి కానే కాదు. ప్రకటన గ్రంథం 19:1 చదివినట్లయితే 4 సార్లు వాడబడ్డది హల్లెలూయా అనే మాట. పరలోకం నుంచి, పరలోకం నుంచి అని చెప్పబడ్డది, మధ్యాకాశం కానే కాదు. అయితే మన భాషలో ప్రభువుని స్తుతించుడి, లేకపోతే స్తోత్రం చెల్లించుడి. కొన్నిసార్లు వారు ఎంతో ఆతృతతో, కొన్నిసార్లు కొంతమంది ఎంతో ఉద్రేకంతో హల్లెలూయా ప్రభు స్తోత్రం అంటున్నారు. హల్లెలూయా అన్న స్తోత్రం అన్న 2 ఒకటే. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఆ సింహాసనం చుట్టూ ఎవరు ఉంటారు? 24 పెద్దలు ఉంటారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 19:4-5 గమనించినట్లయితే యోహాను గారికి ఆ యొక్క దేవుని యొక్క సింహాసనాన్ని నుండి ఆ 24 పెద్దలు, 4 జీవుల నుండి వినబడ్డది హల్లెలూయా అనే మాట. ఎక్కడుంటారు వారు? పరలోకంలో ఉంటారు, మధ్యాకాశంలో కానే కాదు. కనుక ఈ మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ విందన్నది బైబిల్ గ్రంథంలో లేని బోధ. ఈ విషయాన్ని మనం
క్షుణ్ణంగా గుర్తించాలా. మరొక విషయాన్ని మనం గుర్తించినట్లయితే ప్రకటన గ్రంథం 19:7 గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ విందు వచ్చింది. గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు? సంఘం. తన్ను తాను సిద్ధపరచుకుని తెల్లని వస్త్రాన్ని ధరించుకుని, తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యం? నీతి, పరిశుద్ధతకు సాదృశ్యం. కనుక ఆ విధంగా ఎవరైతే ప్రభువు నమ్ముకుని వారు పరిశుద్ధతతో అనగా వారి యొక్క జీవితాలు నీతి వస్త్రంతో వారు నింపబడ్డారో ప్రభు యొక్క కృప వలన, అటువంటి వారికి ఈ యొక్క గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనే ఆధిక్యత. ప్రకటన గ్రంథం 19:9 గొర్రెపిల్ల వివాహ విందుకు ఆహ్వానించబడిన వారు ధన్యులని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, గొర్రెపిల్ల వివాహ విందు మధ్యాకాశంలో జరుగుతుంది, 7 సంవత్సరాలు జరుగుతుందని ఎవరు ప్రవేశపెట్టారు? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 7 సంవత్సరాలు ఎక్కడి నుంచి వారు తెచ్చారు? ఎక్కడి నుంచి చూపిస్తున్నారు బైబిల్ అంటే? కొంతమంది ఏం చేస్తున్నారు, ఏదో రీతిగా ఆ 7 సంవత్సరాలను చూపించాలని దానియేలు గ్రంథం 9:24-25 గాబ్రియేలు దూత దానియేలు గారికి దర్శనంలో చెప్పారు. దానియేలు, నీకు నీ ప్రజలకి నీ పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడ్డాయి. ఎవరు? దానియేలు ప్రవక్త యొక్క ప్రజలు యూదులు. ఆయన పట్టణం ఏది? యెరూషలేం పట్టణం. కనుక 70 వారాలు కూడా యూదుల కొరకు, యెరూషలేం పట్టణం కొరకు దేవుడు నియమించి ఇచ్చారు. ఇది మనకు కాదు, మనము యూదులము కాదు. యూదుల కొరకు, యెరూషలేం కొరకు దేవుడిచ్చిన 70 వారాల్లో ఒక వారాన్ని, ఆఖరి ముక్కని తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, వారి ఊహ ప్రకారంగా 7 సంవత్సరాలు భూమి మీద శ్రమ వస్తుంది, 7 సంవత్సరాలు మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ విందు జరుగుతుందని వారు ఊహించి దీనిని ఈ 70 వారాల్లో ఒక ముక్క అనగా ఆఖరి వారాన్ని తీసుకువెళ్ళి దాన్ని కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా అక్కడ పెట్టేశారు. అయితే ఈ యొక్క పనంతా చేసి ఈ యొక్క బోధని ఇంతగా విస్తరింపచేసిన వారు ఎవరు అని ఒక్కసారి మనం చూసినట్లయితే, దీనిని మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి ఫ్రాన్సిస్ రిబేరా గారు. మార్టిన్ లూథర్ గారి కాలంలో జీవించారు ఆయన 16వ శతాబ్దంలో. తర్వాత స్కోఫీల్డ్ గారు ఆయన యొక్క గ్రంథం ద్వారా. ఇంకొక వ్యక్తి జాన్ నెల్సన్ డెర్బే అనే ఒక వ్యక్తి. తర్వాత ఎడ్వర్డ్ ఇర్వింగ్ గారు. వీరు ప్రాముఖ్యంగా ప్రధాన భూమిక పోషించి దీనికి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ విందు జరుగుతుంది, భూమి మీద 7 సంవత్సరాలు శ్రమ వస్తుందని వారు మొదలుపెట్టారు. అది ఇంకా రోజు రోజుకు కూడా ఎక్కువైపోతుంది. దాన్ని ఆర్పే శక్తి ఎవరికి కనిపించట్లేదు. ఇది వాక్యంలో లేదు. మనకి ఎక్కడైనా వాక్యంలో ఉంటే చూపించండి. అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు అని కూడా చెప్తున్నారు. అంత్యక్రీస్తు అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. మనకి క్రీస్తు విరోధాన్ని ఉన్నది. కనుక ఈ విషయాలు మనం గుర్తించి, ఇది ఒక కారు చిచ్చులాగా మొత్తం లోకం అంతా కూడా ప్రాకిపోతుంది. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ కూడా స్టాండర్డ్ అంటే ప్రామాణికం ఏది? బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం చెప్పినట్లయితే, బైబిల్ గ్రంథంలో అది రచించబడినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే దానిని నమ్ముదాం, దానిని ఇతరులకు బోధిద్దాం. బైబిల్ గ్రంథంలో లేకపోయినట్లయితే మానవులు చెప్పినవి వాటిని మనం నమ్మవద్దు, వాటిని మనం బోధించవద్దు ఇతరులకు. కాను బైబిల్లో లేని విషయాలు ఇవి. బైబిల్లో ఉన్నదాన్నే నమ్మాలా. కాను బైబిల్లో లేని విషయాలు కూడా మన చేత నమ్మించడానికి సాతాను ఈ కడవరి కాలంలో చేస్తున్న పెద్ద మోసం. గొర్రెపిల్ల వివాహ విందు ఎక్కడ జరిగేది? పరలోకంలోనే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదువు చూడండి. పరలోకంలో, పరలోకంలో అని చెప్పబడుతుంది. గొర్రెపిల్ల యొక్క వివాహ విందు అనగా యేసు ప్రభు పెండ్లి కుమారుడిగా, విశ్వాసులైన సంఘం పెండ్లి కుమార్తెగా ఆ జరగబోయే ఆధ్యాత్మిక వివాహం పరలోకంలో జరుగుతుంది, మధ్యాకాశంలో కానే కాదు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, రెండవ రాకడ వచ్చిన దినాన్ని మనం పరలోకం వెళ్ళి ఎంతకాలం ఉంటాం పరలోకంలో? మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాం అంటే 7 సంవత్సరాలు కానే కాదు. 7 సంవత్సరాలు అనే మాట ఎక్కడ చెప్పబడలేదు. వీరు దానియేలు గ్రంథం నుంచి అది ఒక మొక్క తీసి అక్కడ అతికిస్తున్నారంతే, వారికి ఇష్టానుసారంగా, వారికి నచ్చినట్లుగా. దేవదూత ఏమో ఇది నీకు దానియేలు, నీ ప్రజలకు, నీ యొక్క పరిశుద్ధ పట్టణానికి అనగా యెరూషలేముకి అని చెప్పేశారు. అది జరిగిపోయింది.
ఇది కడవరి కాల చివరి దినాల్లో వారికి కాదు, ముఖ్యంగా అన్యులుగా ఉండి యేసుప్రభువుని తెలుసుకొని క్రైస్తవులుగా మారిన మనకు సంబంధించినది కానే కాదు 70 వారాల ప్రవచనం. అది యూదులకు యెరూషలేముకి మాత్రమే. అది జరిగిపోయింది, ఇంకా భవిష్యత్తులో జరుగుతుందని మనం ఊహించొద్దు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎంతకాలం జరుగుతుంది గొర్రెపిల్ల వివాహ విందు అంటే? పరలోకంలో మనం ఉండేది రెండవ రాకడ దినాన్ని నుంచి 1000 సంవత్సరాలు. ఈ విషయాలు మనకి ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో సమయం ఉన్నప్పుడు మొదటి 7 వచనాలు చదివినట్లయితే 6 సార్లు చెప్పబడ్డది 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలని. ఆ వివరాలు వచ్చే కార్యక్రమంలో విపులంగా మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఆ 1000 సంవత్సరాల్లో భూమి మీద ఏం జరుగుతుంది? పరలోకంలో గొర్రెపిల్ల వివాహ విందే మాత్రమే కాదు, ఆ గొర్రెపిల్ల వివాహ విందుతో పాటు తీర్పు కూడా జరుగుతుంది. ఆ విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 20 అధ్యాయం నుంచి నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ కుటుంబం పరలోకంలో చేరి ఆ గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొని ఆ గొర్రెపిల్ల యొక్క భార్యగా మనము కలకాలం కొనసాగాలని నువ్వు ఆశించినట్లయితే యేసుప్రభుని నమ్ముకొని ఆయన నామపేట మంచడం బాప్తిసం తీసుకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ ఆయనకు యోగ్యమైన జీవితాలు మనం జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు, మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని నమ్ముకొని మీ వాక్యపు వెలుగులో జీవిస్తూ, మీ 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ, మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవరకాల చివరి దినాల్లో మేము జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు ఎత్తబడే జనాంగంలో మేమందరం కూడా ఉండే కృపను మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారు ఒక్కరు కూడా తప్పిపోకుండా మీ యొక్క రాజ్యంలో ఉండి, మీ రాజ్యంలో ప్రభువా ఆ గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొని గొర్రెపిల్ల యొక్క భార్యగా కలకాలం జీవించే ఆ ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ ప్రత్యేకంగా దీవించండి. నీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో 5వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు రెండవ రాకడని గురించిన విషయాలు నేర్చుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కు నాతో పంచుకోండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో 5వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ మెండుగా తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి ఈ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మీ ప్రార్థన అవసరం నాతో పంచుకున్నట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.